సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో దొంగలు తెగబడ్డారు. సాయినగర్లోని ఓ ప్రైవేటు ఉద్యోగి ఇంట్లో చోరీకి పాల్పడి 46 తులాల బంగారం, 20 తులాల వెండి దొంగిలించారు. ఆనవాళ్లు లభించకుండా ఇంట్లో అంతా కారం చల్లినట్లు బాధితుడు వేణుగోపాల్ తెలిపారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామచంద్రపురం సాయినగర్ కాలనీలో ఉంటాము. మా ఇంట్లో రాత్రి థెఫ్ట్ జరిగిందండి, దొంగతనము. అయితే మేము బెడ్రూమ్లో కొనుక్కున్నాము. ఇంకో బెడ్రూమ్లో మా అమ్మ వాళ్ళు లేరు, ఊరికి వెళ్ళారు. నైట్ 2 ఆ మధ్యలో సైడ్ డోర్ నుంచి డోర్ లాక్ తీసేసి ఇంట్లోకి వచ్చి మొత్తం ఆర్నమెంట్స్ 500 గ్రాములు బంగారు, 200 గ్రాములు వెండి, 10,000 క్యాష్ తీసుకెళ్ళారండి. ఇల్లంతా చిందరవందరగా లాగేశారు. గూడులో కారప్పొడి చల్లారు, ఇల్లంతా కారప్పొడి చల్లేశారు.